హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. కడప జిల్లా బద్వేల్ పట్టణ నెల్లూరు రోడ్లో ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి ఇవాళ రోజున బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ రావడం అయితే జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఇవాల్టి రోజున ఆయనకు ఎంతోమంది ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు. ఆ మహానుభావుడు మనకు రాజ్యాంగం ఇచ్చాడు, కానీ ఆ రాజ్యాంగంలో అందరూ సమానులే అని రాసి పెట్టారు. కానీ ఇన్నేళ్ల స్వాతంత్రం తర్వాత కూడా ఆ సమానత్వం పూర్తిగా అమలు అవుతుందా? పేదవాడికి న్యాయం దక్కుతుందా? మన బిడ్డలకు నాణ్యమైనటువంటి చదువు అందుతుందా? ఇది మనకు మనం వేసుకోవాల్సిన ప్రశ్న. అంబేద్కర్ గారు కలలు కన్నది కేవలం రిజర్వేషన్ల కోసం కాదు. అంబేద్కర్ గారు మనకు 3 సూత్రాలను ఇచ్చారు. ఒకటి చదువుకో, రెండవది పోరాడు, మూడవది సమీకరించు అని. వీటన్నిటిపై మనతో మాట్లాడేందుకు ఇక్కడ జెడ్పీటీసీ గారు. మరొకటి ఏంటంటే, గతంలో ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహం అనేది చాలా చిన్నగా ఉన్నది. నేడు 12 అంగుళాల అంబేద్కర్ గారి విగ్రహం, 12 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహం కూడా మరి కొద్ది రోజుల్లో గ్రాండ్ గా ఓపెన్ చేయబోతున్నారు విగ్రహ సాధన కమిటీ వారు. అంటే మనతో ఇక్కడ ఎక్స్ జెడ్పీటీసీ ఏం పేరు సార్, ఎద్దుల ప్రసాద్ గారు మనతో ఉన్నారు. అంబేద్కర్ గారు కలలు కన్నటువంటి స్వరాజ్యం ఏంది? అంబేద్కర్ గారు కలలు కన్న స్వరాజ్యము 50% మాత్రమే జరుగుతుంది ఇప్పుడు. అంటే ఆయన ఏ ప్రజలు ఊరి బయట ఊరి వెలుపట త్రోసివేయబన్నారో వాళ్ళందరూ సంపూర్ణంగా విద్యను అభ్యసించడము, హక్కులను తీసుకోవడము, ఇవన్నీ ఇంకా 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 జరగాల్సి ఉంది. సాధించినటువంటి మొట్టమొదటిది ఈ హిందూ కోడ్ బిల్లు. స్త్రీల హక్కుల గురించి పోరాడాడు. స్త్రీలకైతే వాళ్ళు ఉద్యోగ రీత్యా ప్రెగ్నెన్సీ వస్తే డెలివరీ అయ్యేంత వరకు వాళ్ళకు చట్టాన్ని చేసేసి వాళ్ళకు జీతభత్యాలు వగైరా అన్నీ వచ్చేటట్టు వాళ్ళ కోసం పోరాడాడు. స్త్రీలు గృహంలో ఒక ఇంట్లోనే వాళ్ళు బానిసలుగా ఒక ఇంట్లోనే ఉండి పనిచేసే వాళ్ళు కాకుండా వాళ్ళు కూడా బయటకు వచ్చి తమ ప్రతిభను కనబరుచుకునే స్థితి వచ్చింది. అంటే ఈరోజు వాళ్ళు విద్యను అభ్యసించడం వల్ల పైలట్లుగా ఉన్నారు, కలెక్టర్లు. అదే ఆ విద్య గురించే మేము మాట్లాడుతున్నాం. అంబేద్కర్ గారు కలలు కన్నది ఒక రాజ్యాంగంతో పాటు అందరూ సమానత్వమే, మన ప్రతి పేదవాడికి నాణ్యమైనటువంటి విద్య అందించాలి అని. నేడు అది అందుతుందా సార్? నాణ్యమైన విద్య అంటే విద్య ఇప్పుడు కార్పొరేట్ సంస్థల్లోకి చేతల్లోకి వెళ్ళిపోయింది. కానీ కొన్ని ప్రభుత్వాలు పక్కాగా ప్లాన్ ప్రకారము సరిగా నడిపిస్తే విద్య అనేది ప్రతి ఒక్కరికి, పౌరులందరికీ ఉచితంగానే రావాలా. కార్పొరేట్ విద్యా సంస్థల్లో లక్షలు లక్షలు కోట్లు ఉండేటువంటి వాళ్ళకు మాత్రమే అబ్బుతా ఉంది. అలాంటి స్థితి ఇంకా రావాల్సి ఉంది. అంటే సార్, చివరిగా మాలాంటి యువకులకు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మీరు చూశారు, మీరు నేడు ఒక సమాజంలో ఉన్నత స్థాయిలో కూడా ఉన్నారు. మాలాంటి యువకులకు అంబేద్కర్ గారిని మేము ఏ విధంగా స్ఫూర్తి తీసుకోవాలి? అంబేద్కర్ ఒక గొప్ప దేశభక్తుడు. ఆయన జన్మ అనేది భారతదేశంలో రావడము బడుగు బలహీన వర్గాలకే కాకుండా ప్రతి వాళ్లకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ప్రతి ఒక్కరికి ఉపయోగపడింది. అందరూ కొందరు ఏం చేసినారంటే, ఆ రాజున్న పెద్దలందరూ ఓటు హక్కును గురించి సమస్య వచ్చినప్పుడు కొందరు ఏం చెప్పినారు, పన్ను కట్టిన వాళ్ళకు ఓటు, డిగ్రీ ఉండేలకు ఓటు, ఇంకా రకరకాలు చెప్పినారు. కానీ అంబేద్కర్ గారు భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి, వాళ్ళు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఇంకొకరైనా, జైనులైనా, బౌద్ధులైనా, ఎవరైనా కూడా 18 సంవత్సరాలు నిండినటువంటి వయోజనులకు అందరికీ ఓటు హక్కు చెప్పి అందరినీ ఆయన ఓటు హక్కు ద్వారా అందరికీ హక్కులు కల్పించినాడు. అంబేద్కర్ గారు చివరిగా ఆయన ఒక అణగారిన వర్గాలని అణచివేస్తున్నారు అని చెప్పి ఎంతగానో బాధపడ్డారు. నేడు సమాజంలో అటువంటిది వివక్ష అనేది ఎక్కడైనా ఎదురవుతుందా సార్? వివక్ష ఈ రోజుకి కూడా పోలే. వివక్ష అనేది ఏ స్థాయిలో ఉన్నా కూడా, ఏ స్థాయిలో ఉంది వివక్ష? ఒక రాష్ట్రపతి స్థాయిలో ఉన్నా పోలేదు, ఒక సుప్రీంకోర్టు జడ్జి, చీఫ్ జడ్జిస్ గా ఉన్నా కూడా పోలేదు. వివక్ష అనేది హృదయంలో ఉంది. కానీ సమాజము మౌలికంగా మారి విద్యావంతులు అయ్యి అలాంటిది లేకుండా, కుల మతాలు లేకుండా, ఈ దేశంలో ఏ రోజైతే కులము ఉండదో ఆ రోజు అందరికీ సమానత్వం కలిగేటువంటి పరిస్థితి. అందుకే అంబేద్కర్ ఏమన్నారు, ఈ దేశానికి కులం పనికిరాదు, విదేశాలతో వాళ్ళు ఎందుకు అభివృద్ధి అయినారు, మనం ఇంకా ఎందుకు అట్టే ఉన్నాము.
కాబట్టి కులం అనేది ఒక ప్రధానంగా ఉంది. కులం వచ్చేటప్పటికి అందరూ దాని సమర్థుని కూడా పక్కన పెట్టే పరిస్థితి ఉంది. చివరిగా ఒక ప్రశ్న, అంబేద్కర్ గారు మరణించిన తర్వాత 192 దేశాలు వారి యొక్క జెండాని కిందికి వదిలాయి. ఎందుకు సార్? ఆయన మీద ఆయన నిశ్చందంగా ఆయన మనస్సులో హృదయములో స్వప్రయోజనము స్వార్థం ఎదకనటువంటి ఆ హృదయానికి ఆయన నివాళులు. స్వార్థం లేదు, ఆయన భార్య బిడ్డలు అనుకోలేదు, ఎప్పుడు చూసినా ఆయన ఏం సంపాదించుకోలేదు, ఆ తర్వాత ఏమైనా ఒక పెద్ద పదవి ఆశించలేదు. ఆయన స్వచ్ఛందంగా ప్రజలకు చేసిన సేవ రాజ్యాంగాన్ని అపూర్వంగా తీర్చిదిద్దినాడు. భారతదేశంలో ఉండే ఎన్ని కులాలు ఉన్నాయి, ఎన్ని మతాలు ఉన్నాయి, ఎన్ని భాషలు ఉన్నాయి, అన్నిటికీ ప్రతిబింబంగా కనపడే విధంగా ఈ దేశంలో ఉండే ప్రజలకే కాకుండా ప్రపంచాన్ని ఆకర్షించగలిగిన నైపుణ్యము, చాకచక్యము, ప్రపంచ మేధావులు 40 మంది ఉంటే 40 మందిలో ఆయన మేటి. అంబేద్కర్ విగ్రహం అతి తొందరలోనే నూతనంగా అత్యంత ఎత్తుగా నిర్మించారు. దీనిపై ఏం చెప్పబోతున్నారు? అంటే ఎలా సాధ్యమైంది మీకు అతి తొందరలోనే? మాకందరికి ఐకమత్యము, ఒకరికి అనుబంధము, ప్రేమ, అంబేద్కర్ గారి మీద ఉండే అభిమానము, ముఖ్యంగా దళితులకు, బడుగు వర్గాలకే కాకుండా అందరికీ చేసిన సేవకు ఆయనకు అర్పించే నివాళులు. ఈ చిన్న విగ్రహమే కాదు, ఎంతో పెద్ద విగ్రహం పెట్టాలా, ఎంతో ఆయనకు ఎంత చేసినా కూడా రుణపడే ఉంటాము అనే ఒక సందేశాన్ని మేము చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా చెప్పారు. అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా బద్వేల్ పట్టణంలో ఇవాళ ఉన్న ప్రతి ఒక్కరూ ఆయనకు నివాళులర్పించారు. సో ఇప్పటి వరకు మనతో ఎంతో మంది మాట్లాడారు. నేడు ఆయన రచించిన రాజ్యాంగం, ఆయన రాసినటువంటి రాజ్యాంగం స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదువుకోవాలని కూడా మనకు తెలుసు. కానీ ఇక్కడ మరొక విషయం మనకు ఇప్పటి వరకు ఎంతో మంది చెప్పండి ఒకటి, అంబేద్కర్ గారు మరణించిన తర్వాత 192 దేశాలకు పైగా వారి యొక్క జాతీయ జెండాను కిందికి దించారంటే భారతదేశ్ కి భాష అంటే ఎవరు అంటే అంబేద్కర్ గారు. అటువంటి భారతదేశ్ కి భాష యొక్క జన్మదినం రోజున ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క అభిమాని, కార్యకర్త ఆయన యొక్క విగ్రహ సాధనకి అతి తొందరలోనే కూడా ఇక్కడ బద్వేల్ పట్టణంలో 12 అడుగుల అంబేద్కర్ గారి నూతన విగ్రహ ఆవిష్కరణ కూడా అతి తొందరలోనే ఉంది. అటువంటి కార్యక్రమాన్ని, ఈ యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి లైవ్ టెలికాస్ట్ కూడా అందించబోతున్నాం. సో చూస్తూనే ఉండండి. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. మనతో అంబేద్కర్ గారి గురించి మాట్లాడేందుకు ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన చేతిలో ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అసలు ఎవరు ఆయన? ఆయన పేరు సార్, ముఖ్యంగా మీ పేరు? సార్, నా పేరు క్లెమెంట్. నేను బద్వేలో ఉంటాను. నేను పుట్టినప్పటి నుంచి బద్వేలో ఉన్నాను. మా తల్లిదండ్రులు కూడా మేము పుట్టక ముందు బద్వేలకు వచ్చారు. నేను ప్రస్తుతం అంటే నా చదువు విద్యాభ్యాసం అనేది బీకామ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ లైవ్ స్టాక్ డైరీ మేనేజ్మెంట్ కూడా చేసుకున్నాను. కొన్ని రకాల టెక్నికల్ కోర్సులు కూడా చేశాను. ప్రస్తుతం సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ కంపెనీలో. కానీ ఇక్కడికి ఇవాళ మీరు రావడంతోనే ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనే బుక్ తేవడం మేము ఎక్కడ చూడలేం, మొట్టమొదటిసారి చూస్తున్నాం. అంటే ఏంటి ఈ బుక్ తేవడం వెనుక మీ ఆన్సర్ ఏంటి? ఈ బుక్ వెనక ప్రతి మానవుడు అంటే చిన్న పెద్ద, ధనిక పేద, బడుగు బలహీన వర్గాలు అనేది ఎలాంటి తేడా ఈ పుస్తకంలో లేదండి. అంటే ఇది పుస్తకం కాదు, ఇది మనకు రాజ్యాంగ గ్రంథం. అంటే మన జీవితాన్ని ముందుకు నడిపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక గ్రంథం. ఈ గ్రంథంలో ఉన్నటువంటి ప్రామాణికాలని మనం అనుసరిస్తే, ఈ గ్రంథం గురించి మనం తెలుసుకుంటే, మనం ఈ సమాజంలో ఏ విధంగా బతకాలి, మనకు ఈ సమాజంలో మన హక్కులను పొందేటువంటి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది మనకి ఈ రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన అందరి శ్రేయస్సు కోరి ఈ యొక్క రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. అనేక మంది రాజ్యాంగాన్ని రాసినప్పటికీ చిట్టచివరిగా ఈ రాజ్యాంగాన్ని ప్రజా మనుగడలోనికి తీసుకొచ్చినటువంటి ఒకే ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అయితే బిఆర్ అంబేద్కర్ గారి గురించి ముఖ్యంగా యువత తెలుసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఉంది సార్. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి యువకులందరినీ మనం చూపిస్తే కనుక వీడియోలో, యువకులందరూ కూడా చదువు మీద దృష్టి పెట్టడం కంటే బయట ఉన్నటువంటి అనవసరమైనటువంటి విషయాల మీద ఎక్కువ దృష్టి పెడతా ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక్క డిగ్రీతో ఆగిపోలే, లేదంటే 10th పాస్ అయ్యో ఫెయిల్ అయ్యో, ఇంటర్ పాస్ అయ్యో ఫెయిల్ అయ్యో, ఒక డిగ్రీతోనో పూర్తి ఆగిపోలే. ఆయన నాకు తెలిసినటువంటి నా అంచనా ప్రకారం 18 రకాల డిగ్రీలు పూర్తి చేసినాడు. ఆయన అంతటి మహాజ్ఞాని కాబట్టి ఆయనను ప్రపంచ దేశాలు కొనియాడుతూ ఉండే. కాబట్టి
ఈనాటి యువతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి, ఆయన యొక్క చదువు గురించి కనీసం 100లో ఒక 10% మనం తెలుసుకున్నా కూడా ఈ రాజ్యాంగం యొక్క గొప్పతనము, ఆయన ఏ విధంగా ఇంతటి గొప్ప రాజ్యాంగాన్ని మన చేతికి అందించగలిగినాడు అనేటువంటి విషయాన్ని యువత అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా మరో బాబాసాహెబ్ అంబేద్కర్గా ఎదిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. యువత చాలా సమయాన్ని, వయసును వృధా చేసుకుంటా ఉన్నారు. ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా చదువు మీద దృష్టి పెడితే గనక ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సమాజ శ్రేయస్సు కోరేవారుగా ఎదుగుతారు అని తెలియజేసుకుంటూ ఈ 135వ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరికీ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్. చాలా చక్కగా వివరించారు. అందుకే అంటుంటారు భారతదేశంలో చాలా మంది మేధావులు ఉంటుంటారని. అతి తక్కువ సమయంలోనే అంబేద్కర్ గారి గురించి చెప్తూనే యువతను ప్రోత్సహించడం అనేది చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్. చాలా థ్యాంక్ యూ సార్. అదండి డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలకు ఇవాళ మన బద్వేల్ పిల్లోడి యూట్యూబ్ ఛానల్ ఇక్కడికి రావడం